హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోరీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చేసుకుపోయే స్పెషల్ ఏంటంటే సాంబార్ తయారీ విధానం. కమ్మని సాంబార్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ 2 కప్పుతో పప్పు రెండు గిన్నెలు వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 కప్పులు వేసుకుంటే బాగా కడిగిన తర్వాత కుక్కర్లో పెట్టుకొని 6 విధులు వచ్చిన దాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మన ఈ కప్పుతో 2 కప్పులుగా ఫ్రెండ్స్, ఇలాంటి 4 కప్పులు నీరు వేసుకొని ఒక విధులు వచ్చిన దాకా చూసుకోవాలి ఫ్రెండ్స్. 4 కప్పులు నీరు వేస్తాం ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా సరిపడే పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కుక్కర్లో ఉంటుంది కదా, కుక్కర్ ఉడికినప్పుడు ఇబ్బంది మంచిగా బాగుంటుంది ఫ్రెండ్స్. అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కూడా లైట్గా వేసుకుంటే ఇప్పుడు 5 లేదా 6 విజలు వచ్చేదాకా ఉండాలి ఫ్రెండ్స్. ఇందులోనే ఫ్రెండ్స్ టమాటా, ఉల్లిపాయ కూడా వేసుకొని కుక్కర్లో ఉడకేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో మగ్గిపోతుంది కదా సార్ ఫ్రెండ్స్, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ సాంబార్లోకి ఫ్రెండ్స్ 4 బెండకాయ ముక్కలు, 4 వంకాయ ముక్కలు, కొద్దిగా చింతపండు నానబెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సాంబార్లో ముక్కలు వేసుకుంటే చిన్నపిల్లలు కూడా నీట్గా తింటారు ఫ్రెండ్స్. ఇది 5 విజలు ఫ్రెండ్స్. ఇప్పుడు విజలు అయిపోయినాక కప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పప్పు కూడా మెత్తగా అయిపోయింది ఫ్రెండ్స్. దీంతో పప్పు శుద్ధితో ఇలాగా నీట్గా ఇలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒకసారి కిందకి దింపుకొని ఇలా పప్పు శుద్ధితో ఇలాగ నీట్గా చేసుకుంటే ఫ్రెండ్స్ ఇంకా మెత్తగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చెప్పనా? అలాగే సిమ్లో ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఉడికిన పప్పు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు కూడా వేసుకొని మనం తగినంత చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకున్నా కొంచెం టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది తగినంత వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మనం ముందుగా కడిగి నీట్గా కోసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా వేసుకుంటే ఒకసారి కలుపుకుంటే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా సరిపడే నీరు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి కావాల్సి వస్తే కొద్దిగా సరిపడే నీరు కూడా వేసుకొని ఈ సాంబార్లో సరిపడే కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం అంటే ఎక్కువగా వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే గబ్బుకుని ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా సార్, తింటారు. తినేటప్పుడు అలాగే కారంగా ఉంటే తినరు ఫ్రెండ్స్. అందుకనే తగినంత కారం వేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలి. కొద్ది ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మరగాలి ఫ్రెండ్స్. పప్పు సారు సాంబార్ బాగా మరిగిపోయింది ఫ్రెండ్స్. కొంతమంది కొన్ని ఇదిలో పప్పు సారు కూడా అంటారు ఫ్రెండ్స్. దాన్ని మా దగ్గర సాంబార్ కూడా అంటారు సార్ ఫ్రెండ్స్. అలాగే అందులో వేసుకున్న తాలింపులు కూడా తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండుమిర్చి, కరివేపాకు, వాము, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, తెల్లుల్లిపాయలు, తాలింపులు వేసుకొని బాగా వేగిన తర్వాత సాంబార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. సాంబార్లోకి తాలింపు వేస్తాను చూడండి ఫ్రెండ్స్. సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంతగా ఎక్కువగా వేసుకోవాల్సిన లేదు. 1/2 స్పూన్ నూనె,
అలాగే మనం ముందుగా నూనె మరగాలి ఫ్రెండ్స్. అలాగే మనం ముందుగా తీసుకున్న తాలింపు దినుసులు మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఒకసారి ఇలాగా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, తాలింపు వేసిన అది ఎంత టేస్ట్గా వచ్చిందో, ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కమ్మగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. గ్లోరీ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్, మీరు సపోర్ట్ చేస్తే ఇంకెలాంటి వీడియోస్ ఇంకెన్నో పెడతాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.